ఇది యాక్చువల్గా ఏమైంది, ఇప్పుడు సుప్రీంకోర్టు 2009లోనే ఒక ఆర్డర్ ఇచ్చిందండి. అనాథరైజ్డ్ రిలీజియస్ స్ట్రక్చర్ కేసు అని ఒకటి ఉంది. అనాథరైజ్డ్ రిలీజియస్ స్ట్రక్చర్ కేసు అనమాట. ఇది 2009లోనే యూనియన్ ఆఫ్ ఇండియా వచ్చే స్టేట్ గవర్నమెంట్ అని ఈ కేసులో కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చుకోవడం జరిగింది అనమాట సుప్రీంకోర్టులో. ఆ గైడ్ లైన్స్ ఏంటయ్యా అంటే, చర్చి కానీ, మసీదు కానీ, టెంపుల్ కానీ ఏ అయినా సరే ప్రభుత్వ కట్టడాల్లోనే అనుమతించవద్దు. ఎందుకు అంటే, ఈ ప్రభుత్వ స్థలాలు ఏ అయితే ఉన్నాయో ఇది అందరికి సంబంధించిన స్థలాలు, కామన్ అన్నమాట. ఇది అంటే వీటిని ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఏ అయితే ఉన్నాయో అది ఏ ఒక్క మతానికో ఏ ఒక్క వర్గానికో చెందగా ఉండకూడదు. అది అందరికీ సమానంగా ఉండాలన్నమాట. ఎందుకంటే మనది లౌకిక రాజ్యం, ప్రజాస్వామ్య దేశం. దీంట్లో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మన రాజ్యాంగం నిర్మించబడటం జరిగింది. అన్నిటిని సమదృష్టితో చూడాలనేది మన ఫండమెంటల్ రైట్స్ కానీ, ఇవన్నీ ఫండమెంటల్ డ్యూటీస్ కానీ మనకు చెప్తున్నాయి అనమాట. ఏమవుతుంది, ఒక మతం ఎక్కువ కాదు, ఒక మతం తక్కువ కాదు. సో ఇక్కడ ఏమవుతుంది, అన్ని మతాలు సమానంగా చూడాలి. అదే కదా మనకు రాజ్యాంగం చెప్పేది.